గత 11 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత రక్షణ రంగం అసాధారణ పురోగతి సాధించింది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు దేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ స్వదేశీ తయారీని పెంచాయి. ఈ రంగంలో సంస్కరణలు, ఎగుమతులు, ఉద్యోగ అవకాశాలు భారత్ను ప్రపంచ రక్షణ శక్తిగా మార్చాయి. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతి దేశం నుంచి అత్యాధునిక సైనిక సాంకేతికత ఎగుమతి దేశంలా ఎలా ఎదిగిందో దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. 2014 నుంచి మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ద్వారా స్వయం సమృద్ధిని ప్రోత్సహించింది. ఈ కార్యక్రమాలు స్వదేశీ ఆయుధ తయారీని పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ లక్ష్యం సాధించేందుకు విధానాలు, పరిశ్రమ, సేకరణ, రక్షణ రంగ బడ్జెట్ పెంపు, సంస్కరణలతో రక్షణ వ్యవస్థ చారిత్రక మార్పు దిశగా ముందుకెళ్తున్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో భారత రక్షణ పరిశ్రమ ఉండేది. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు కూడా భాగమయ్యి రక్షణ రంగంలో అనేక మార్పులు తోడయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో భారత రక్షణ రంగ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, నూతన మార్కెట్స్ ఏర్పాటు కావడం జరుగుతోంది. తద్వారా రక్షణ రంగంలో సామర్థ్యం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం 2024-25 ఏడాదిలో 238 బిలియన్ రూపాయల బడ్జెట్తో DRDO క్షిపణులు, యుద్ధ విమానాలు, ట్యాంకులలో ఆవిష్కరణలు చేస్తోంది. అదే సమయంలో 14,000 చిన్న తయారీ సంస్థలు, 329 స్టార్టప్లు ఈ పెరుగుదలకు ఊతమిస్తున్నాయి. స్వదేశీ రక్షణ ఉత్పత్తి 2014లో 46,429 కోట్ల రూపాయల నుంచి 2025 నాటికి 127,434 కోట్ల రూపాయలు చేరి 174% వృద్ధి నమోదైంది. ఆత్మనిర్భర్ భారత్ విజన్ దేశ జాతీయ భద్రతను బలోపేతం చేస్తోంది. రక్షణ ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. 2014లో 1,941 కోట్ల రూపాయలుగా ఉన్న ఎగుమతులు 2024 నాటికి 23,662 కోట్ల రూపాయలు చేరి 1,100% పెరుగుదల సాధించాయి. ఇప్పుడు భారత్ 100కు పైగా దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ ప్రపంచంలో 5వ అతిపెద్ద రక్షణ ఎగుమతిదారుగా నిలిచింది. 2024లో 19,518 కోట్ల రూపాయల బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందం నౌకాదళ యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది. అలాగే దేశ రక్షణకు అవసరమైన మిస్సైల్స్, జెట్ ఫైటర్స్ లాంటివి భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఎన్డీఏ పాలనలో ఉత్తరప్రదేశ్, తమిళనాడులో 50,083 కోట్ల రూపాయలతో రక్షణ కారిడార్లు ఏర్పాటయ్యాయి. ఇవి స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నాయి. ఐడెక్స్ కార్యక్రమం ద్వారా 1000కి పైగా రక్షణ స్టార్టప్లు ప్రోత్సహించారు. సాంకేతిక ఆవిష్కరణలు కూడా వేగం పుంజుకున్నాయి. 117కు పైగా AI ఆధారిత ప్రాజెక్టులు, 31 MQ-9B డ్రోన్ల సమీకరణ రక్షణ రంగాన్ని భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నాయి. LCA తేజస్ విమానం, బ్రహ్మోస్ క్షిపణులు, ఆకాశ్ NG వంటి స్వదేశీ ఆయుధ వ్యవస్థలు భారత సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి. 2వ అరిహంత్ క్లాస్ జలాంతర్గామి INS అరిఘాట్తో భారత్ వ్యూహాత్మక రక్షణలో ముందడుగు వేసింది. S-400 ట్రయంఫ్, బరాక్ 8 క్షిపణులు, స్వదేశీ ఆకాశ్ బ్యాటరీలు, DRDO యాంటీ డ్రోన్ టెక్లతో భారత్ గగన రక్షణ వ్యవస్థ బలాన్ని చాటింది. స్థానికంగా తయారైన రాఫెల్ డ్రోన్లు ఖచ్చితమైన దాడులతో భారత సాంకేతిక ఆధిపత్యాన్ని నిరూపించాయి. ఇటీవల ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఖచ్చితమైన దాడులు చేసింది. ఉగ్రవాదంపై భారత స్పందనలో పారాడైమ్ షిఫ్ట్ వచ్చింది. గతంలో ఉగ్రవాద చర్యలకు భారత స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ఉగ్రవాదంపై పోరులో వెనుకంజ వేయదని ప్రపంచానికి తెలియజేసింది. అలాగే సరిహద్దుల భద్రతను మోదీ ప్రభుత్వం ఎంతో కీలకంగా తీసుకుంది. దానిలో భాగంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించింది. అటల్ టన్నెల్ లాంటి ప్రాజెక్ట్స్ ద్వారా ఆర్మీ స్పందన సమయాన్ని వేగవంతం చేశారు. 2024లో 111 సరిహద్దు మౌలిక సదుపాయ ప్రాజెక్టులు పూర్తి కాగా 3,751 కోట్ల రూపాయలతో సరిహద్దు అభివృద్ధి బలోపేతమైంది. మోదీ నాయకత్వంలో భారత రక్షణ రంగం స్వదేశీ ఆవిష్కరణలు, బలమైన ఎగుమతులు, ఉద్యోగ కల్పనతో ప్రపంచ శక్తిగా ఎదిగింది. ఆత్మనిర్భర్ భారత్ కల సాకారమై దేశం సురక్షిత భవిష్యత్తును నిర్మిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.